శ్రమను సహించువాడు ధన్యుడంట. ఈరోజు నీ లెవెల్ తగినట్టు నీ శ్రమలు అందరికీ ఉన్నాయి. సో సఫరింగ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. కానీ సఫరింగ్లో దేవుడు అనేక సార్లు దేవుని బిడ్డలకి సఫరింగ్ అనుమతిస్తాము. ఇట్ ఈస్ టు ప్యూరిఫై us ఆర్ క్లారిఫై us. మనం క్లారిటీలో తీసుకొస్తానికి, మనల్ని ప్యూరిఫై చేస్తానికి. ఇంకో మాటలో చెప్పాలంటే బంగారాన్ని తీసి అగ్నిలో పెడతాం. దేని కొరకు? బంగారపు విలువ ఏంటి పరీక్షిస్తానికి, లేకపోతే ఆ బంగారాన్ని ప్రాసెస్, లేకపోతే దాని షేప్ని మారుస్తానికి. సో బంగారంని అగ్నిలో పెడతాం ఎందుకు అన్నదప్పుడు ఇచ్చేవాడిని అడుగు, పెట్టేవాడిని అడుగు. ఎందుకంటాడంటే ఇది ఒరిజినలా డూప్లికేటా, దీని క్వాలిటీ ఎంత, దాన్ని బట్టి దీనికి వెల ఉంది, దీనికి వాల్యూ ఉంది. సో వెన్ యు ఆర్ సఫరింగ్, నో గాడ్ ఈస్ టెస్టింగ్ యూ టు ప్రూవ్ యువర్ వాల్యూ, నీ వాల్యూ. అదే రీతిగా సఫరింగ్ అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి,